నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. ముందుగా నేషనలిస్ట్ వ్యూవర్స్ అందరికీ కూడా సిన్సియర్ అపాలజీస్. మామూలుగా అయితే డిఫెన్స్ రౌండప్ ఎవ్రీ వీక్ థర్స్డే మామూలుగా ప్రీమియర్ అవుతుంది. కానీ అందరికీ తెలిసినట్టుగా వెనస్డే రోజున ఆపరేషన్ సింధూర్ మన భారత్ పాకిస్తాన్ మీద లాంచ్ చేయడంతో ఆ డెవలప్మెంట్స్ ఆ న్యూస్ తోనే కంప్లీట్ గా మొత్తం అందరం ఆక్యుపై అయిపోయి ఉన్నాము. దానివల్లే షూట్ అవ్వలేకపోయింది డిఫెన్స్ రౌండప్ ది. బట్ స్టిల్ ఆపరేషన్ సింధూర్ గురించి డీటెయిల్ అనాలిసిస్ తో పాటు దాని తర్వాత జరిగిన ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా 41st డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ లో ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం. ఈ అంశాలన్నిటి గురించి మాట్లాడడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. మామూలుగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ చాలా ఇంపార్టెంట్ నిజానికి చెప్పాలంటే. కానీ ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడుకుందాం సార్. కానీ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఈ లెస్ దాన్ 24 hours లో పాకిస్తాన్ లో చాలా పెద్ద డెవలప్మెంట్స్ వచ్చాయి. లైక్ పాకిస్తాన్ లో దగ్గర డ్రోన్స్ చాలా సిటీస్ లోకి భారత్ వదిలిందని చెప్పి, దాని తర్వాత చాలా డ్రోన్స్ని మేము డౌన్ చేశామని చెప్పి, కానీ లాహోర్లో మాత్రం హిట్ అయిందని అవి ఇజ్రాయలీ డ్రోన్స్ అని అంటున్నారు. ఇవన్నీ పాకిస్తాన్ నుంచి వస్తున్న వార్తలే. భారత్ వీటిని కన్ఫర్మ్ చేయలేదు. ఈ వార్తల్లో నిజాలు ఉన్నాయంటారా? ఒకవేళ నిజమైతే కనుక ఇది ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అనుకోవచ్చా సార్? దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒకటి, సింధూర్ పార్ట్ 1 అయిందా లేదా మనకు ఇంకా కన్ఫర్మ్ గా చెప్పలేం. ఎందుకంటే మనం వాళ్ళిద్దరు కూడాను ఎవరైతే మనకు ఎయిర్ ఫోర్స్ తర్వాత మన ఆర్మీ ఆఫీసర్స్ ఇద్దరు వచ్చి వాళ్ళు నిన్న బ్రీఫింగ్ ఇచ్చారో, ఆ బ్రీఫింగ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే మేము క్వశ్చన్స్ తీసుకోవట్లేదు మీతోటి, ఎందుకంటే ఇది అన్ ఆన్ గోయింగ్ సిచ్యుయేషన్ కాబట్టి ఇంకా డెవలప్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి తర్వాత డీటెయిల్స్ వచ్చినప్పుడు మొత్తం అంతా క్లోజ్ అయిన తర్వాత మీ క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు ముగ్గురు. వివేక్ మిష్టి కావచ్చు, కొల్నల్ ఖురేషి కావచ్చు, వింగ్ కమాండర్ సింగ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడాను క్వశ్చన్స్ తీసుకోలేదు, ఆన్ గోయింగ్ అని చెప్పారు. కాబట్టి సింధూర్ అయిపోయిందా అన్న దాంట్లో ప్రశ్న ఉన్నది. అఫ్ కోర్స్ కొన్ని నిన్న వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే సింధూర్ 2.0 కూడా రెడీగా ఉంది భారత్ అని అంటున్నారు. కానీ అది అక్కర్లేదు. సరే, ఫస్ట్ స్ట్రైక్ చేసి వచ్చాం మనము. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ మనం ఎనిమీ ఎస్కలేషన్ కూడా తయారుగా ఉండాలి కదా. మనం ఎనిమీ ఎప్పుడు ఎస్కలేట్ చేస్తాడో, ఏ యాంగిల్లో కొడతాడో మనకు తెలియదు. ఎందుకంటే బాలకోట్ కొట్టిన తర్వాత వాళ్ళు వచ్చి మనకు పూంచ్ లో ఉన్నటువంటి మన ఎయిర్ బేస్ మీద దాడి చేయడం మొదలు పెట్టారు కదా. అప్పుడు మనం కౌంటర్ మెసేజ్ చేసినప్పుడు అభినందన్ వర్ధమాన్ దొరికిపోయారు. ఆ విషయం తెలిసిందే మనకు. షహబాజ్ షరీఫ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత, అంటే సర్జికల్ స్ట్రైక్స్ అనే అందాం మనం, ఎందుకంటే మనం లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఇంటర్నేషనల్ బోర్డర్ దాటకుండా కొట్టాం కాబట్టి ఆపరేషన్ సింధూర్ లో. ఇవి జరిగిన విత్ ఇన్ 1 hour 1.5 hours కి అతను ట్వీట్ చేశారు ఆయన, షహబాజ్ షరీఫ్. మేము ప్రతీకారం తీర్చుకుని తీరుతాము స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. పార్లమెంట్ సాక్షి కూడా చెప్పాడు ఏమని, మేము తప్పకుండా దీనికి ఏదో ప్రతీకారం తీర్చుకుంటాము, మేము ఏదో ఒక కౌంటర్ అటాక్ చేసి తీరుతామని చెప్పి పార్లమెంట్ సాక్షి కూడా అతను చెప్పాడు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకనే మనకు చూస్తే కనుక మనకు అమిత్ షా గారు బార్డర్ లో ఉన్నటువంటి 10 స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ పిలిచి నిన్న మాట్లాడారు వాళ్ళతో మాట్లాడి ఇలా దాడులు వస్తాయి, మనకి ఏదైనా రావచ్చు అని, దానికి సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా తయారుగా ఉండాలని దాని మీద చర్చలు కూడా జరిగినాయి. కాబట్టి మనం రూల్ అవుట్ చేయట్లేదు పాకిస్తాన్ మన మీద మళ్ళీ ప్రతిదాడి చేయొచ్చు. బహుశా మనం దాన్ని కౌంటర్ చేసేటువంటి శక్తి మన దగ్గర ఉన్నది కావచ్చు. కానీ ఏదో అడప లీక్ అవడం అన్నది మనం ఆపలేము. ఎందుకంటే చాలా పెద్ద బార్డర్, అది 1000 kilometerల బార్డర్. కాబట్టి ఎక్కడో ఒక వీక్ స్పాట్ లో వాళ్ళు మనం వచ్చే లోపల ఏదైనా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇది కీలకమైంది. అందుకోసం అని చెప్పేసి మనం దీని ఆపరేషన్ సింధూర్ అన్నది క్లోజ్ అయిందా లేదా అని మనం స్పెసిఫిక్ గా చెప్పడం కష్టం. క్లోజ్ అయినట్టు వాళ్ళు కూడా చెప్పలేదు. ఇలా ఆపరేషన్ సింధూర్ దృష్ట్యా దీని పేరుకి మేము ఇవి చేశామని చెప్పి వదిలేశారు వాళ్ళు అక్కడికి. కాబట్టి అందుకని అది క్లోజ్ అయిందని నేను అనుకోవట్లేదు సార్. దాంతో పాటుగా కొన్ని న్యూస్లు నిజానికి చెప్పాలి అంటే ఇలాంటి టైంలో మనకి తెలిసిందే, మీరు కూడా నిజానికి 2 weeks బ్యాక్ ఇలా ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది అన్న ఫీలింగ్ అందరికి వచ్చినప్పుడు ఫేక్ న్యూస్ గురించి మీరు చెప్పారు సార్. కానీ స్టిల్ మామూలుగా చెప్పాలి అంటే డ్రోన్స్ గురించి మీరు మాట్లాడారు. కానీ ఇంకొకటి ఏంటి అంటే మన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో చాలా పాకిస్తానీ జెట్స్ని కానీ వాళ్ళ మిసైల్స్ని కానీ డౌన్ చేసేసింది. దాంట్లో ఒకటే PL-15 అని అంటున్నారు. దీంట్లో చాలా థియరీస్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటి అంటే పాకిస్తాన్ రిటాలియేషన్ చేసేటప్పుడు మనం డౌన్ చేశామని, ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడే నిజానికి వాళ్ళు అటాక్ చేస్తే మన వాళ్ళు దాన్ని తప్పించుకున్నారు, దాని క్రమంలో అది ఇక్కడ వచ్చి పడిందని. దీంట్లో నిజం ఏముంది సార్? ఇదొకటి అయితే ఇందులోనే ఇంకొకటి ఏంటి అంటే PL-15 మిసైల్ ఏదైతే ఉందో చైనాది, అది మళ్ళీ మరొకసారి ఫెయిల్ అయింది. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఒక విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, మనకు హోషియార్పూర్ మన సైడ్ ఉన్నటువంటి హోషియార్పూర్ ప్రాంతంలో వాళ్ళ PL-15E
పడిపోయింది అని చెప్పి మనకి రిపోర్ట్స్ వచ్చాయి. అంటే అఫ్ కోర్స్ అది పడిన తర్వాత ఏదైనా కొంచెం క్రాష్ అయి ఉండొచ్చు, కొంచెం డ్యామేజ్ అయి ఉండొచ్చు, కానీ అది ఆబ్వియస్లీ టార్గెట్ ని హిట్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఎవేసివ్ మెషర్స్ తీసుకున్నాము, తప్పించుకోగలిగాం మనం. ఇన్ఫాక్ట్ మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మేజర్ ఆపరేషన్స్ రఫైల్స్ చేశాయి, రఫైల్స్ కి డిఫెన్సివ్ కవర్ సుఖోయిస్ ఇచ్చాయి. బహుశా జగోర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు ఉంది, మనకు తెలియదు. ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దాంట్లో అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. అది బరువు తగ్గడానికి కోసం అని చెప్పి వాళ్ళు రిటర్న్ లో చాలా తొందరగా రావడానికి ఏం చేస్తారంటే దాన్ని జెట్టిషన్ చేస్తారు, దాన్ని పడేసి వెళ్ళిపోతారు. అది పాకిస్తాన్ సైడ్ పడినటువంటి కొన్ని దాన్ని డెబ్రిని చూసి వాళ్ళు మేము భారతీయ ఎయిర్ క్రాఫ్ట్ ని షూట్ డౌన్ చేశాము అని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పడుతున్నారు. సరే, ఫేక్ న్యూస్ ఒక ఎత్తుంది. అమిత్ మీర్ లాంటి వాళ్ళు పాత వీడియోలు చూపించి మేము కొట్టామని చెప్పుకున్నారు, అది వేరే విషయం అనుకుందాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఖ్వాజా ఆసిఫ్ మనకు CNN తో మాట్లాడుతున్నప్పుడు ఎవిడెన్స్ ఏది అని వాళ్ళు అడిగితే కనుక సో ఇండియన్ సోషల్ మీడియాలో ఉంది అంటున్నాడు. ఇండియన్ సోషల్ మీడియాలో ఉంటే నువ్వు మరి పాకిస్తాన్ కి డిఫెన్స్ మినిస్టర్, నువ్వు ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తావు? నీకు నీ సైన్యం ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా నువ్వు మాట్లాడాలి కదా. సో అందుకని ఈ ఫేక్ న్యూస్ ఒక ఎత్తు అయితే, మన దగ్గర హోషియార్పూర్ లో దొరికిందని చూస్తే కనుక ఆబ్వియస్లీ వాళ్ళు ఫైర్ చేశారు మన మీద, మనం ఎవేసివ్ యాక్షన్ తీసుకున్నాం, మనకు స్కిల్ ఉన్నది కాబట్టి మనం తప్పించుకోగలిగాం. ఈవెన్ మనకు 2019 మనం బాలాకోట్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆమ్రామ్ మన మీద ఫైర్ చేశారు. 120C అమెరికన్ ఆమ్రామ్ ఫైర్ చేశారు F-16 నుంచి. దాని నుంచి కూడా తప్పించుకోగలిగాం. అందుకనే అది వచ్చి డెబ్రీ అక్కడ పడేసరికి దాన్ని మనం మన ఆర్మీ వచ్చేసి మన ప్రెస్ కాన్ఫరెన్స్ దాన్ని చూపించడం కూడా జరిగింది, దాన్ని విరిగిపోయిన ముక్కల్ని. అది మనం ఎక్కడ షూట్ డౌన్ చేయలేకపోయారు. అంటే వాళ్ళ నైపుణ్యం ఏంటో, వాళ్ళ ట్రైనింగ్ ఏంటో మనకు అర్థం అవుతుంది. దీనికి షూర్ కిల్ నో ఎస్కేప్ జోన్ అని ఒకటి ఉంటుంది. సపోజ్ అది 100 కిలోమీటర్ల రేంజ్ మనకు అది BBRM మిసైల్ ఉంది అంటే కనుక దాని 60 to 70 కిలోమీటర్స్ వచ్చేసి నో ఎస్కేప్ జోన్ అంటారు. ఆ డిస్టెన్స్ లో వాళ్ళు ఫైర్ చేశారంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పించుకోలేరు, ఎదుటి వాడు తప్పించుకోలేడు. అంటే వీళ్ళు 100 కిలోమీటర్ రేంజ్ కాకుండా అంతకంటే దూరం నుంచి వాళ్ళు ఫైర్ చేశారు, అంత భయపడుతున్నారు. కాబట్టి మనకు చాలా సఫిషియెంట్ టైం ఉండింది, మనం దాన్ని ఎవేసివ్ యాక్షన్ తీసుకొని తప్పించుకోగలిగాం. అందుకని ఈ మిసైల్స్ పడిపోతుంది. అంటే నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కూడా వీళ్ళు PL-15E ఫైర్ చేశారు. మనకు ఇనిషియల్ గా వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే వాళ్ళకి PL-15 వచ్చింది, 15E ఎక్స్పోర్ట్ వర్షన్ రాలేదు అని చాలా మంది చెప్పారు. బహుశా అది సైకలాజికల్ మన మీద ప్రెషర్ చేయడానికో, మనకేదో చూడు మీకంటే మాకు ఇంకా ఎక్కువ లాంగర్ రేంజ్ ఉన్నటువంటి BBRMs ఉన్నాయని చెప్పడానికో మనకు తెలియదు మరి. బట్ అల్టిమేట్ గా మన దగ్గర ఉన్నది మాత్రం PL-15E మనకు దొరికింది డెబ్రీ. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే చైనా ఇచ్చినటువంటి మిసైల్ పని చేయలేదు. ఇది మరి చైనా కారణమా పాకిస్తాన్ కారణమా చెప్పడం కష్టం. ఎందుకంటే మేబీ చైనీస్ మిసైల్ పనిచేసి ఉండొచ్చు, కానీ ఏ రేంజ్ లో కొట్టాలి, ఏ యాంగిల్ లో కొట్టాలి, దాని నో ఎస్కేప్ జోన్ లో వచ్చిన తర్వాత కొట్టాలి, ఇటువంటివన్నీ దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి. మరి ఆ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి వీళ్ళు ఫైర్ చేశారా, లేదా మనకు సేఫ్ డిస్టెన్స్ లో నుంచే మనంత పాయింట్ ప్రెసిషన్ తోటి మనం 9 టార్గెట్లను కొట్టగలిగామా? ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో డీటెయిల్స్ వస్తాయి. కానీ ఒకటి మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది, చైనీస్ మేడ్ PL-15E పాకిస్తాన్ ఫైర్ చేసింది మన ఎయిర్ క్రాఫ్ట్స్ మీద. మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకటి కూడా డ్యామేజ్ అవ్వలేదు, అంటే అది ఫెయిల్ అయింది. ఈ ముక్క మాత్రం మనకు అర్థమవుతుంది. రెండవది, చైనీస్ రెడార్స్, చైనీస్ సెన్సర్స్, ఈవెన్ వాళ్ళు ఏవాక్స్ కూడా చైనీస్ టెక్నాలజీతో పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత యాంటీ మిసైల్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ వాళ్ళ దగ్గర ఏమున్నాయో ఇవన్నీ కూడా చైనా ఇచ్చినవే. అవన్నీ కూడాను ఏమి డిటెక్ట్ చేయలేకపోయినాయి. 24-26 స్ట్రైక్స్ మనం చేసాం 9 ప్రాంతాల్లో, ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు మనకి. ఒక్కదాన్ని కూడా వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయలేకపోయారు. అంటే మరి బాలాకోట్ అయితే నేను అర్థం చేసుకోవచ్చు, మేబీ దే ఆర్ నాట్ రెడీ. భారతదేశం నుంచి ఒక అటాక్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం వెళ్ళి కొట్టొచ్చాం కాబట్టి మేబీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోవచ్చు. ఇప్పుడు భారతదేశం రిటాలియేట్ చేస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు కదా. అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 24 hours 36 hours లో భారతదేశం మీద దాడి చేయబోతోంది అని వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. మరి అంత అలర్ట్ గా ఉన్న వాళ్ళు 9 ప్రాంతాల్లో 24-26 స్ట్రైక్స్ ని వీళ్ళు ఎలా డిటెక్ట్ చేయలేకపోయారు, ఎలా దాన్ని వాళ్ళు కౌంటర్ చేయలేకపోయారు అన్నది పెద్ద ప్రశ్న. దట్ షోస్ వాళ్ళ కంప్లీట్ వీక్నెస్ ఏంటో, వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏంటో మనకు అర్థమవుతున్నాయి. మరి వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళ రియాక్షన్ టైం వాళ్ళు రియాక్ట్ చేయలేకపోయారా, లేదా వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ లేటెన్సీ చాలా ఉందా? లేటెన్సీ అనే పదం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే మనకు యాక్చువల్గా అక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్ కి మనం చూస్తున్న ఈవెంట్ కి తేడా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈవెన్ క్రికెట్ మ్యాచెస్ చూస్తాం. మనం క్రికెట్ మ్యాచెస్ లో యాక్చువల్ గా మనకు వచ్చే ఫీడ్ కొన్ని క్షణాలు లేట్ గా వస్తుంది, ఒక 10-15 seconds లేట్ గా వస్తుంది టీవీలో. మన ఇంటర్నెట్ లో కానీ లేదా మన స్టేడియంలో కానీ కొంచెం చూస్తుంటే కనుక జరిగే ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 seconds లోపు మనకు ఫీడ్ వస్తుంది. దాన్ని లేటెన్సీ అంటారు. ఈ లేటెన్సీ వల్ల మనకు బహుశా మిస్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఈవెన్ less than నానో సెకండ్స్
లేటెన్సీ కూడా ఒకసారి చాలా క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడాను మ్యాక్ 1 మ్యాక్ 2 స్పీడ్ లో వెళ్తుంటాయి ఎయిర్ క్రాఫ్ట్స్ మిసైల్స్ అన్ని కూడా. మరి వాటిని కౌంటర్ చేయాలంటే కనుక అంత పిన్ పాయింట్ టైమింగ్ ఇవన్నీ ఉండాలి కదా. ఎక్కడో వీళ్ళకి ఉన్నటువంటి లేటెన్సీలో చాలా తేడా ఉన్నది. నాశరకమైన టెక్నాలజీ చైనా ఇచ్చినట్టు తెలుస్తోంది మనకు. రెండు ఉన్న టెక్నాలజీ కూడా ఎలా వాడుకోవాలో పాకిస్తాన్ అర్థం అవ్వలేదు అని మనకు అర్థం అవుతుంది. కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. ఈ టార్గెట్స్ కనుక అది డిఫెన్స్ టార్గెట్స్ అయి ఉండి మిలిటరీ టార్గెట్స్ అయి ఉంటే మరి పాకిస్తాన్ పరిస్థితి ఏమై ఉండేది. మన గతంలో కూడా మన బ్రహ్మోస్ మిసైల్ మిస్ఫైర్ అయ్యి వాళ్ళ దగ్గర 124 కిలోమీటర్స్ వెళ్ళినా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళకి అదే ఆప్షన్. మనకు బహావల్పూర్ ఆల్మోస్ట్ మనం ఉన్నటువంటి రేంజ్ అంటే మనకి ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి బహుశా ఒక 10-15 కిలోమీటర్స్ లోపలే మనం ఉండి అక్కడి నుంచి ఫైర్ చేసాం. ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి బహావల్పూర్ 100 కిలోమీటర్ దూరం అంటే 120-130 కిలోమీటర్స్ దూరంలో పిన్ పాయింట్ ప్రెసిషన్. ఇన్ఫాక్ట్ పొద్దున తెల్లవారిన తర్వాత ఫోటోస్ చూస్తే శాటిలైట్ ఇమేజరీ వాళ్ళ మౌలానా మసూద్ అజర్ సెమినరీలో అతనికి ఉన్నటువంటి మస్జిద్ అతను ఉన్నటువంటి బిల్డింగ్ లో 5 గుంపట్లు ఉన్నాయి. దాంట్లో 3 గుంపట్లు పేల్చేసాం మనం. పర్ఫెక్ట్ గా గుంపట్ల నుంచి ఆ మిసైల్ లోపల పెట్టి డెటనేట్ అయింది. కాబట్టి అంత ప్రెసిషన్ 120 కిలోమీటర్ల దూరం నుంచి కొట్టామంటే కనుక ఎంత ప్రొఫెషనలిజం మన దగ్గర ఉండాలి, ఎంత వాళ్ళ మొత్తం డిఫెన్స్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ ఎలా ఫెయిల్ అయిందో అది కూడా అర్థమవుతుంది మనకి. రైట్ సార్. కానీ మీరు ఇప్పుడే చైనాదంతా చెప్పారు. మనం ఆపరేషన్ సింధూర్ గురించి మీరు ఆల్రెడీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. కానీ సార్ ఇప్పుడు ఏవైతే న్యూస్లు రన్ అవుతున్నాయో మళ్ళీ ఒక్కసారి అక్కడికి వద్దాం సార్. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పటివరకు మీరు చైనీస్ PL-15 ఎంత ఫెయిల్యూరో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ లాహోర్లో కూడా చాలా ఎయిర్ డిఫెన్స్లు చైనావే ఉన్నాయన్నారు. నిజానికి మరి డ్రోన్ లాహోర్లోకి వెళ్ళింది అంటే గనక చైనాది నిజంగానే చాలా ఫాల్టీ ఎక్విప్మెంట్ అనుకోవచ్చా సార్? ఆఫ్ కోర్స్ ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఇంకా మనం భారతదేశం నుంచి మన వాళ్ళు ఏమీ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇది ఇజ్రాయలీ డ్రోన్స్ అని అంటున్నారు. ఇజ్రాయలీ లాయిటరింగ్ మ్యూనిషన్ అని అంటున్నారు. డ్రోన్ అనేది అంటారు లాయిటరింగ్ మ్యూనిషన్ ఇస్ బెటర్. ఇది వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారంటే 14 భారత్ నుంచి వచ్చినటువంటి 14 డ్రోన్స్ ని మేము ఇంటర్సెప్ట్ చేయగలిగాము, వాళ్ళకి పేల్ చేయగలిగామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం చూస్తాం వీళ్ళ ప్లిస్టర్ ఎలా ఉంటుందో మనం చూసాం. వాళ్ళ ISPRది 5 భారతీయ ఎయిర్ క్రాఫ్ట్ షూట్ డౌన్ చేశాము, ఇటువంటివన్నీ చెప్పుకుంటారు వాళ్ళు. అరే భారత సరిహద్దుల్లో మన భూభాగంలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మీరు షూట్ చేశామని మీరు చెప్తున్నారు. 100 కిలోమీటర్లు మీ టెరిటరీలోకి వచ్చిన మిసైల్ మీరు ఏం చేయలేకపోయారు. మా టెరిటరీలో మీరు అలా షూట్ చేయగలరు. కాబట్టి వాళ్ళ క్లెయిమ్స్ అన్ని కూడా మనం నాట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ బట్ విత్ ఫిస్ట్ఫుల్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. దాంట్లో ఎటువంటి ట్రూత్ లేదు మనకు అర్థమైంది. ఫ్యాక్ట్ చెక్ చేస్తే కనుక వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఫాల్స్ అని తేలుతున్నాయి బయటికి. అది ఓన్లీ డొమెస్టిక్ కన్సంప్షన్, వాళ్ళ ప్రజలు ఏదో మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏవి. ప్లస్ ఈ డ్రోన్ అటాక్ జరిగింది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఆ విజువల్స్ అన్ని వస్తున్నాయి. అర్లీ మార్నింగ్ 3 o'clock కొన్ని అయినాయి, తర్వాత పొద్దున తెల్లవారిన తర్వాత కొన్ని అటాక్స్ అయినాయి. మరి ఎవరు చేశారు ఇది తెలియట్లేదు. ఇజ్రాయెల్ కాబట్టి భారతదేశానికి ఇజ్రాయెల్ ఇచ్చింది కాబట్టి మనం అటాక్ చేశామని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ భారతదేశం నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. మరి మనమే దాన్ని పంపించి మనం వాళ్ళని టార్గెట్ చేశామా? మరి సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద టార్గెట్ చేయవలసిన అవసరం ఏమున్నది మనకు? నిన్న మనం ఇంటర్నేషనల్ అందరికీ ఏం చెప్పామంటే మేము చేయాల్సిన టార్గెట్స్ అన్ని మేము ఎక్కడెక్కడ కొట్టదలుచుకున్నాం అని కొట్టేశాము, అయిపోయింది, మేము ఇక్కడ ఆగుతున్నాము. పాకిస్తాన్ ఎస్కలేట్ చేస్తే మేము కూడా ఎస్కలేట్ చేస్తాము, పాకిస్తాన్ ఎస్కలేట్ చేయకపోతే మేము దీని ఇక్కడ ఆపేస్తున్నామని ఇంటర్నేషనల్ అందరికీ చెప్పిన తర్వాత మళ్ళీ భారతదేశం ఎందుకు పంపిస్తున్నది పెద్ద ప్రశ్న. కాబట్టి ఇంతవరకు మన వాళ్ళు ఏం మాట్లాడలేదంటే బహుశా మనం దాన్ని స్ట్రైక్ చేయలేదని నాకు అర్థమవుతుంది. మేబీ పాకిస్తాన్ నుంచో లోపల నుంచే వాళ్ళ అంతఃశత్రువులే దీన్ని ఫైర్ చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. మరి టీటీపీ చేసిందా, మనకు బలూచి సపరేటిస్టులు చేశారా, లేదా ఇతరత్ర తన్జీమ్లు అక్కడ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేశారా, లేదా ఈ అజ్ఞాత్ బందూకుదారులు అన్నోన్ గన్మెన్ వాళ్ళు ఏమైనా చేశారా మనకు తెలియదు. ఇవన్నీ డీటెయిల్స్ తెలియదు ఇంకా మనకు. కానీ తప్పకుండా వాళ్ళ ఎయిర్ స్పేస్ అంతవరకు బ్లాక్ చేసి కూర్చున్నారు వాళ్ళు. సియాల్కోట్, ఇస్లామాబాద్, లాహోర్ అంటే నార్త్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే కరాచీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయి ఉంది. వాళ్ళ ఎయిర్ స్పేస్ అంతా కూడా లిటరల్ గా ఈ రోజు ఏ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వట్లేదు, ల్యాండ్ అవ్వట్లేదు. ఆ పరిస్థితి ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నది. ఇది మరి చూద్దాం, ఇది ఫర్దర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడదాం మనం. ఒకటి మాత్రం గ్యారంటీ, డ్రోన్ అటాక్స్ జరిగినాయి. డ్రోన్ అటాక్స్ వల్ల నష్టం కూడా వచ్చింది. వాళ్ళు ఏదో ఫోర్స్ ఆఫీసర్స్ హర్ట్, ఇంజర్డ్ అని చెప్పుకుంటున్నారు. చనిపోయి ఉండొచ్చేమో మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఇట్స్ అన్ ఎవాల్వింగ్ స్టోరీ. కాబట్టి బహుశా మనం నెక్స్ట్ మనం చేయబోయే గ్లోబల్ రౌండ్ అప్ లేకపోతే ఇతరత్ర మన ప్రోగ్రామ్స్ లో ఎప్పుడో దాన్ని కవర్ చేద్దాం. ఇప్పుడు మాత్రం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డ్రోన్ అటాక్ జరిగింది కరెక్ట్, కానీ భారతదేశం ఇంతవరకు క్లెయిమ్ చేయలేదు కాబట్టి దాన్ని ఎవరు చేశారో మనం చెప్పడం కష్టం. రైట్ సార్.
మీరు ఇందాకే డ్రోన్ అని అన్నారు. నిజానికి చెప్పాలి అంటే మామూలుగా ఇప్పుడు నిజానికి ఈ జనరేషన్ భారతీయులు ఎవ్వరూ కూడా నిజానికి యుద్ధం చూడలేదు. అఫ్ కోర్స్ టీవీలో చూసుండొచ్చు, వేరే దేశాల్లో చూసుండొచ్చు, కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఈ టైంలో ఈ డ్రోన్ రావడం అనేది కూడా పాకిస్తాన్ చేస్తున్న సైకలాజికల్ వార్ఫేర్ లో భాగం అనుకోవచ్చా సార్? అంటే మేము ఇది చేశాము, యు ఆర్ వీక్ అన్నట్టు ఒక మెసేజ్ ఇవ్వడం, మొరాల్ డౌన్ చేయడం, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడం, ఇందులో భాగం అని అనుకోవచ్చా సార్? అఫ్ కోర్స్ ఇదంతా కూడా నెరేటివ్ వార్ వాళ్ళు ప్రయత్నం చేశారు. లాస్ట్ టైం బాలకోట్ స్ట్రైక్ చేసినప్పుడు మనం నెరేటివ్ వార్ లో మోరల్లెస్ మనం పెద్ద గెలవలేదు, మనం ఓడిపోయామని చెప్పుకోవాలి. కానీ ఈసారి అలా కాకుండా మనం ఫ్రంట్ ఫుట్ లో మనం ఆడడం మొదలు పెట్టాము. దాంతో మనం ఈసారి వాళ్ళ వీడియోస్, విజువల్స్ అన్ని చూపించి ఓపెన్ గా చెప్పాము. సో వాడు ఎక్కడ ఎస్కేప్ అవ్వలేని పరిస్థితిలో వాడిని తీసుకొచ్చాము. అంటే వాడిని కంప్లీట్ గా ప్రపంచం ముందర నగ్నంగా నేకడ్ గా నిలబెట్టాం పాకిస్తాన్ ని. కాబట్టి వాడి నెరేటివ్స్ ఏవి పండట్లేదు. ఇన్ఫాక్ట్ ఆ 5 ఎయిర్క్రాఫ్ట్స్ భారతదేశం షూట్ చేశామని చెప్పిన దాంట్లో కూడా ఎవిడెన్స్ లేదు. ఇండిపెండెంట్ గా అందరు వెరిఫై చేసి ఎవరు కూడాను అటువంటిది ఏం జరగలేదని చెప్తున్నారు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ మనం చేసినటువంటి ఈ యాక్షన్ ఏదైతే ఉన్నదో, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉన్నదో, దీంట్లో మనకు 100% సక్సెస్ ఉన్నది. మనకి ఏం లాసులు లేకుండా వాడికి చావదెబ్బ కొట్టొచ్చాం మనం. కానీ రేపు ఇది 100% సక్సెస్ ప్రతిసారి ఉంటుందని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకు బాలాకోట్ స్ట్రైక్ చేసినప్పుడు అభినందన్ వర్ధమాన్ దొరికిపోయారు. అప్పుడు ఏం చేసాం మనం, దాన్ని ఎస్కలేట్ చేయడం ఆపేసి అభినందన్ వర్ధమాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే దిశగా మనం దౌత్యపరమైనటువంటి చర్యలు మనం చేసాం. ఈసారి కూడా మరి అది ఎటు దారి తీస్తున్నామో చెప్పలేదు. ఎందుకంటే యుద్ధం అన్న తర్వాత మనమే గెలుస్తాము, శత్రువు ఎప్పుడు ఓడిపోతాడని ఎవరు చెప్పలేదు. అల్టిమేట్ గా యుద్ధం మనం గెలిచినా కానీ కూడా కొన్ని నష్టాలు మనకు కూడా ఉంటాయి. అతను మన మీద దాడి చేసినప్పుడు దానికి మనకు కూడా కొంత ఇంపాక్ట్ హిట్స్ అనేవి ఉంటాయి. మనం మేబీ మన డ్రోన్స్ కానీ లేదా మన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ కొన్ని పడిపోవచ్చు. వాటిని షూట్ డౌన్ చేస్తే కనుక దాంట్లో మనుషులు వాళ్ళని ఏదో చనిపోవచ్చు, లేదా వాళ్ళని యుద్ధ ఖైదీలుగా తీసుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు మనం. ప్లస్ వాళ్ళు మన పట్టణాల మీద, మన క్యాంటన్మెంట్ మీద వాళ్ళు ఒక హై స్పీడ్ ఉన్నటువంటి సోఫిస్టికేటెడ్ మిసైల్స్ కానీ వాళ్ళు కొట్టారంటే దాన్ని ఎంత ఆపినా కానీ కూడా బహుశా ఒక 10 వాళ్ళు మన మీద షూట్ చేస్తే కనుక 9 ఆపచ్చు. ఒకటి పడినా కానీ డ్యామేజ్. కాబట్టి అటువంటి డ్యామేజెస్ కూడా మనం సిద్ధంగా ఉండాలి, మన ప్రజలు సిద్ధంగా ఉండాలి, ఇప్పుడున్న జనరేషన్ సిద్ధంగా ఉండాలి. వాళ్ళు దెబ్బలు తాగలడం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. 1971 యుద్ధంలో రోజు అఫ్కోర్స్ నేను చాలా చిన్నవాడిని, నేను అప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఉండేవాడిని. రేడియో తప్ప ఇంకేం ఉండేది కాదు. నాకు ఫస్ట్ క్లాసే, నాకు పెద్ద అర్థమయ్యేది కాదు. రేడియో దగ్గర కూర్చొని వింటుండేవాడిని, మా నాన్నగారిని అడుగుతుండేవాడిని. పాకిస్తాన్ ఎంతమంది చనిపోయారు, మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, ఈ లెక్క కౌంట్ ఉండేది. ఒకరోజు మన వాళ్ళు ఎక్కువ చనిపోయేవాళ్ళు, నెక్స్ట్ డే వాళ్ళు చనిపోయేవాళ్ళు, ట్యాంకులు ఎన్ని పోయాయి, ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఉండేవి. అప్పుడు ప్రజలు దాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మనకు ఏదైనా ఒక్క నష్టం వచ్చిందంటే కనుక మొత్తం దేశం అంతా కూడాను ఇది ఆర్మీ ఫెయిలియరు, మోదీ ఫెయిలియరు, వీళ్ళ నాశరకమైనటువంటి టెక్నాలజీ, చైనా మన రష్యన్ టెక్నాలజీ వదిలేయండి, అమెరికా దగ్గరికి వెళ్ళండి, ఇటువంటి ఆర్మ్చైర్ కామెంటరీ చాలా మంది ఇస్తుంటారు. అది చాలా తప్పది. యుద్ధంలో కొంత నష్టం మనకు కూడా ఉంటుంది. మహాభారత యుద్ధంలో పాండవులు ఫైనల్ గెలిచినా కానీ కూడా వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకులు అందరూ కూడా చనిపోయారు, ఎవరు బతకలేదు దాంట్లో. కాబట్టి యుద్ధం గెలిచినా కానీ కూడా నష్టాలు ఇద్దరు కూడా కొద్దో గొప్ప అన్నది ఇద్దరికి కూడా నష్టాలు ఉంటాయి. కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి, మన సమాజం సిద్ధంగా ఉండాలి. అందుకనే ఈ డ్రిల్స్ అని, మాక్ డ్రిల్స్ అని ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే దానికోసం. మన మీద ఇంకా ఏదైనా ఎస్కలేట్ అయ్యి ఇంకా పెద్ద తీవ్ర స్థాయికి వెళ్తే కనుక కొంత నష్టం మనకు కూడా వస్తుంది. కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి. క్షతగాతులని, దెబ్బతగిలిన వాళ్ళని ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, వాళ్ళని ఎలా మనం సెక్యూర్ ప్లేస్ తీసుకువెళ్ళాలి, తర్వాత సైరన్ వచ్చినప్పుడు ఎలా మనం మీద బాంబులు పడక ముందరే మనం ఎలా బంకర్స్ లో వెళ్ళడము, లేదా ఏదో కార్నర్ లో పెట్టి దాచిపెట్టుకోవడం, ఇటువంటివన్నీ ఎలా చేయాలి, ఇవన్నీ డ్రిల్స్ ఎందుకు చేస్తున్నాము, మనకు జరగబోయేటువంటి నష్టాన్ని మినిమైజ్ చేయడానికి. 100% ఎలిమినేట్ చేయడం ఇంపాసిబుల్, ఎవరు కూడా చేయలేరు. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ లో చూస్తే కనుక ఇప్పుడు గాజా తోటి వాళ్ళు యుద్ధం చేస్తుంటే కనుక వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ లేనంత మంది సైనికులని, సివిలియన్స్ ని వాళ్ళు కోల్పోయారు ఈ గత సంవత్సరంన్నరలో వాళ్ళు చేసిన యుద్ధంలో. మెజారిటీ అంటే గతంలో వాళ్ళు 6 డే వార్ అని, 7 డే వార్ అని చాలా చేశారు, చాలా యుద్ధాలు చేశారు వాళ్ళు. ఏ యుద్ధంలో కూడా వాళ్ళు ఇంతమందిని కోల్పోలేదు, అంతమందిని కోల్పోయారు. అయినా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈవెన్ రష్యాలో చూస్తే కనుక 1,00,000 పైబడి వాళ్ళ సైన్యం చనిపోయారు, కనీసం 1,00,000. ఆఫ్ కోర్స్ నంబర్ వాళ్ళు చెప్పట్లేదు. అలాగే యుక్రెయిన్ లో కూడా 1,00,000 పైబడి వాళ్ళ సైన్యం చనిపోయారు, అయినా యుద్ధం చేస్తున్నారు. కాబట్టి యుద్ధంలో నష్టాలు 2 సైడ్స్ ఉంటాయి. దానికి మన కరెంట్ జనరేషన్ అర్థం చేసుకోవాలని సిద్ధంగా ఉంటాం. ఈ చిన్న దెబ్బ తగలంగానే ఇమ్మీడియట్ గా అంతా అది ఫెయిలియర్, ఇది ఫెయిల్ అనడం చాలా తప్పు. ఒకసారి మనం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దెబ్బ తినడానికి కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పుడే మనం దెబ్బ కొట్టగలం.
మనం దెబ్బ తినడానికి సిద్ధంగా లేనప్పుడు ఎదుటివాడిని దెబ్బ కొట్టేటువంటి శక్తి మన దగ్గర ఉండదు. రైట్ సార్, నిజంగానే చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే చూస్తున్నాను కదా నేను నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, ఒక పక్కనేమో మన భారతీయులందరూ చాలా గర్వపడుతున్నారు, నిజంగా చాలా జస్టిస్ డెలివర్డ్, జస్టిస్ సర్వ్డ్ అన్నట్టుగా మాట్లాడుతుంటే, ఒక సెక్షన్ మాత్రం నిజానికి చాలా డౌన్ అయిపోయారు. సో అందుకే ఇది నిజానికి మిమ్మల్ని అడగడం కూడా జరిగింది. మీ ద్వారా కనుక వెళ్ళినట్టయితే ఇది వైడర్ పీపుల్కి వెళ్తుందని చెప్పి. రైట్ సార్, బ్యాక్ టు ఆపరేషన్ సింధూర్. సార్, ఆపరేషన్ సింధూర్ గురించి అందరూ చెప్తున్నారు, ఆల్మోస్ట్ అన్ని రకాలుగా చెప్తున్నారు. కానీ సార్, దీంట్లో 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. మామూలుగా చూసుకున్నట్టయితే కనుక ఇది కంప్లీట్గా ఎయిర్ ఫోర్స్ చేసింది. ఎందుకంటే అందరూ చెప్తున్నారు, మీరే చెప్పారు ఇందాక, రఫేల్ వాడారు, సుఖోయ్ వాడారు, మిరాజ్ వాడారు అని. బట్ నిన్న బ్రీఫింగ్లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎందుకున్నారు సార్? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, అట్లీస్ట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని బ్రీఫింగ్ కన్నా తీసుకొచ్చారు, బట్ నేవీ వాళ్ళని నిజానికి ఇప్పటివరకు ఎక్కడా వాడలేదు. సేవింగ్ ద బెస్ట్ ఫర్ ద వర్స్ట్ అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళని ఇంకేమన్నా దేంట్లన్నా వాళ్ళని ఎంగేజ్ చేసి పెట్టారా, లేకపోతే బిగ్గర్ దానికి ఉందా? ఈ నిజానికి ఇందులో కూడా ఏమన్నా మెసేజింగ్ ఉందా? దీన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఏమన్నా సైకలాజికల్ వార్ఫేర్ ఇండియా కూడా పాకిస్తాన్ మీద చేస్తుందా? దీని మీద మీరు ఏమంటారు సార్? అంటే మనము మోదీ గారు వచ్చిన తర్వాత చేసిన అన్ని యాక్షన్స్ కూడాను ఒక యాక్షన్ కంటే నెక్స్ట్ యాక్షన్ ఎస్కలేటరీగా ఉంది, పెరుగుతున్నాయి. మొట్టమొదటిది మనం ఊరి సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు మన సైన్యం మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంది. సైన్యంలో కొంతమంది వెళ్ళారు, అక్కడ వెళ్ళి వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేసి అక్కడ టెర్రరిస్ట్ ని చంపేసి మళ్ళీ మనం వెనక్కి తిరిగి వచ్చాం. సెకండ్, 2019లో జరిగినటువంటి పుల్వామా దాడి తర్వాత ఓన్లీ ఎయిర్ ఫోర్స్ ఒకటే పార్టిసిపేట్ చేసింది, అది ఒకటే పోయి బాలకోటలో కొట్టేసి వచ్చింది. ఈసారి ఆపరేషన్ సింధూర్ లో జరిగింది ఏంటంటే త్రివిధ దళాలను కూడా ఇన్వాల్వ్ చేశారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ యాక్చువల్ ఆపరేషన్స్ ఆర్మీను ఎయిర్ ఫోర్స్ ఈ రెండు చేసాయి. నేవీ ఏం చేసిందంటే స్టాండ్ బైగా ఉన్నది, కానీ నేవీ కూడా మొబిలైజ్ అయింది. అంటే వాళ్ళ డాక్స్ లో నుంచి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారు. సముద్రంలోకి వెళ్ళంగానే పాకిస్తాన్ ఒక విధమైనటువంటి పానిక్ సిచ్యుయేషన్ లో వెళ్ళిపోయింది. వీళ్ళు ఎక్కడ వచ్చి కరాచీని బ్లాకేట్ చేస్తారో, కరాచీని టార్గెట్ చేస్తారా, లేదా గోదాని కొడతారా, ఏం చేస్తారో అని భయపడ్డారు వాళ్ళు. అందుకనే ఆ ఒక సెక్షన్ అంతా కూడా దాని మీద ఫోకస్ పెట్టారు. మనం ఇక్కడ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు నేవీ యొక్క పార్టిసిపేషన్ కూడా ఉన్నది, లేదని మనం చెప్పడానికి వీల్లేదు. ఈవెన్ 1999 కార్గిల్ యుద్ధంలో కూడా నేవీ మనం వాళ్ళకి చాలా థ్రెట్ ఇచ్చాం. మనం అఫ్ కోర్స్ యాక్షన్ లేదు, మనకు యాక్చువల్గా యుద్ధం జరగలేదు, కానీ నేవీ వాళ్ళకి చాలా థ్రెట్ ఇచ్చాం. మనం నేవీ అంటే భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సప్లై చైన్స్ అని మనం కట్ చేయొచ్చు. వాళ్ళకి ఆయిల్ కావాలి, ఫస్ట్ బేసిక్ గా వాళ్ళకి గల్ఫ్ నుంచి ఆయిల్ కానీ మనం కట్ చేసామంటే యుద్ధం చేయలేరు. కాబట్టి భయం వాళ్ళకు ఉన్నది. అది మనం మొబిలైజ్ చేయగానే వాళ్ళు దాని కౌంటర్ మెజర్స్ చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. కాబట్టి నేవీ కూడా ఇన్వాల్వ్ అయింది. కానీ యాక్చువల్ యాక్షన్ లో వీళ్ళిద్దరు చేశారు. షార్ట్ డిస్టెన్స్ లో కొట్టగలిగినవి చిన్న చిన్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆర్మీనే హ్యాండిల్ చేసి, ఆర్మీనే ఎస్పెషల్లీ లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఎక్కడైతే వాడారో అవన్నీ కూడాను. ఐ థింక్ మనం 2 డిఫెన్స్ రౌండప్ల ముందర మనం లాయిటరింగ్ మ్యూనిషన్ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడాం. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఏంటి, దాంట్లో ఎటువంటి వెరైటీస్ ఉంటాయి, దాంట్లో కామికాజీ ఉంటాయి, కామికాజీ లేని ఉంటాయి, దాన్ని ఎలా మనం రీకాల్ చేయొచ్చు, ఎలా ఒక పర్టికులర్ టార్గెటెడ్ ఏరియా మీద తిరుగుతూ ఉంటుంది 1 గంట 2 గంటలు 3 గంటలు, తర్వాత టార్గెట్ దొరకంగానే ఇమ్మీడియట్ గా వెళ్ళి హిట్ చేయడము, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేశాం డీటెయిల్ గా. మన ప్రేక్షకులు దాంట్లో చూడొచ్చు మనం. సో అవి ఆ లాయిటరింగ్ మ్యూనిషన్స్ అన్ని కూడా ఆర్మీ యూజ్ చేసింది. కానీ డీప్ పెనిట్రేషన్ కొన్ని పెద్ద పెద్ద అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్కాల్ప్ కావచ్చు, మిటియోర్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను కొంత హెవీ ఎక్విప్మెంట్, హెవీ మిసైల్స్ కాబట్టి అవన్నీ మన రఫైల్స్, తర్వాత మిరాజెస్, సుఖాయిస్ ఇవి తీసుకెళ్లే. అక్కడ కూడా ఫార్మేషన్ లో మనకు ఇంతవరకు తెలిసినటువంటి అఫ్ కోర్స్ ఇవన్నీ కూడాను సోర్స్ కొద్దిగా అక్కడక్కడ లీకే వస్తున్నాయి. దీన్ని బహుశా రాను మెల్లిమెల్లిగా బయటికి వస్తాయి. అవి అఫీషియల్ గా ఎవరో పుస్తకాలు రాస్తారు, ఇన్సైడర్స్ రాస్తారు, తర్వాత గవర్నమెంటే దాన్ని మెల్లిమెల్లిగా చెప్తుంది. అది ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం బహుశా ఫార్వర్డ్ అటాక్, యాక్చువల్ గా అటాక్ మిషన్ లోకి రఫైల్స్ ని, మిరాజెస్ ని పంపించాం మనము. దానికి కవర్ అంటే దానికి డిఫెన్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పి సూకాయిల్ ని వాడాం. ఏమవుతుందంటే మనం అటాక్ చేయడానికి వెళ్తున్నప్పుడు పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వచ్చి దాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాయి. టార్గెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కడ కొట్టాలనుకుంటుందో దాన్ని మర్చిపోయి తనను తాను రక్షించుకోవడమో, లేదా తన మీద అటాక్ వస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ని న్యూట్రలైజ్ చేయడానికో ఇది బిజీ. దానివల్ల మిషన్ మనకు ఫెయిల్ అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ ని వాళ్ళు అటాక్ కి డెసిగ్నేట్ చేస్తారో దానికి భయం లేకుండా దాని మీద వచ్చేటువంటి కౌంటర్ అటాక్స్ ఏవైతే ఉంటాయో దానిని హ్యాండిల్ చేయడానికి వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తాయి. ఇక్కడ ఆ పని సుఖాయిస్ చేశాయని మనకు తెలుస్తుంది. సుఖాయ్ MKI ఏదైతే ఉందో
వాళ్ళందరూ కూడాను ఇవన్నీ కంప్లీట్ గా దీనికి కవర్ ఇచ్చారు. రఫాయల్ వెళ్తుంటే దానికి అంటే మనకు పూర్వకాలంలో సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే రథ చక్రాలకు రక్షణ ఉంటుంది అనమాట. రథం వెళ్తుంటే ఆ చక్రాలని వాళ్ళు వచ్చి అటాక్ చేయకుండా అక్కడ కూడా కొంతమంది సైనికులు ఉండి దాన్ని రక్షిస్తుంటారు. అలాగా ఇవి అటాక్ చేయడానికి వెళ్తున్నప్పుడు దానికి చుట్టూతన ఈ సుకాయిలు ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అన్ని కూడా వెళ్ళి వాటి మీద దాడి జరగకుండా వీళ్ళు దాని సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. అది మనకు అర్థం. అందుకనే రఫాయల్ మనకు అంత ఎఫెక్టివ్ గా పనిచేసింది. ఈ రోజు రఫాయల్ మనకు మన అంబుల పొదలు వచ్చేసరికి ఈ రోజు పాకిస్తాన్ దానికి తిరుగులు వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి రెండు దళాలు కూడా అంటే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇద్దరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఒక్కొక్క ఫోర్స్ నుంచి ఒక్కొక్క ఉమెన్ ఆఫీసర్ వచ్చి నిన్న ప్రెస్ బ్రీఫింగ్ లో మాట్లాడడం జరిగింది. కోల్నల్ ఖురేషి కావచ్చు, వింగ్ కమాండర్ సింగ్ వ్యోమకేష్ సింగ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడాను ఏ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేసిన రెండు ఫోర్సెస్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. నేవీ ఒక స్టాండ్ బై గా ఉన్నది, కానీ అఫ్ కోర్స్ నేవీ ఇంతవరకు అటాక్ చేయలేదు. నెక్స్ట్ స్టేజ్ లో వీళ్ళు కనుక దీని నుంచి ఇప్పుడు మనం చేసింది నాన్ మిలిటరీ టార్గెట్స్ అని చెప్పాం. మనం నాన్ మిలిటరీ టార్గెట్స్ నుంచి సపోజ్ మిలిటరీ టార్గెట్స్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేవీ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కరాచీని ఇమ్మొబిలైజ్ చేసేస్తారు. కరాచీ గోడని ఇమ్మొబిలైజ్ చేయడానికి ఫస్ట్ వాళ్ళు కావాలి. మనం ఇనీషియల్ అటాక్ లోనే మనకు నేవీ కావాలి. అందుకని మనకు మూడింటికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మెసేజ్ కూడా మనం పంపించాము ఈసారి. రైట్ సార్. చెప్పాలి అంటే మామూలుగా సార్ ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సెకండ్ అటాక్ అనుకోవచ్చు. 2019లో ఒకటి, ఇదొకటి. సార్ 19లో 25లో మీ అబ్జర్వేషన్లో మీరు చూసిన తేడా ఏంటి? అండ్ మామూలుగా మీరు నరేటివ్ ఆల్రెడీ చెప్పేశారు, మనం అప్పుడు చాలా చెప్పాలంటే రకంగా ఫెయిల్ అయ్యాం కానీ ఈసారి సక్సెస్ అయ్యామని. బట్ డిఫెన్స్ రక్షణ పరంగా చూసుకున్నట్టయితే 19లో 25లో మీరు చూసిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి? అండ్ ఆ చేంజ్తోని మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు? అంటే మన భారతీయులు నిజంగా మనం ఒక లెవెల్ మనం పెరిగామని అనుకోవచ్చా సార్ అటాక్స్ లో? అంటే అటాక్స్ లో పెద్ద తేడా లేదు, ఎందుకంటే అప్పుడు కూడా మనం చాలా డీప్ పెనిట్రేట్ అయ్యాం. మనం ఇన్ఫాక్ట్ అప్పుడు లైన్ క్రాస్ చేసాం. ఈసారి మనం ఆపరేషన్ సింధూర్ లో మనం లైన్ క్రాస్ చేయలేదు. మనం రెండింటిలో బేసిక్ డిఫరెన్స్ అది. అప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళి లైన్ ఆఫ్ కంట్రోల్ కి ఇంటర్నేషనల్ బార్డర్ కి మధ్యలో అంటే POJK లో నుంచి మనం కొట్టాం బాలకోట్ని. అక్కడి నుంచి ఫైర్ చేసాం, మళ్ళీ మనకి తిరిగి వచ్చేసాం మనం. కానీ ఈసారి ఏం చేసామంటే ఫస్ట్ మనం లైన్ క్రాస్ అవ్వకుండా కొట్టాం. ఇది ఫస్ట్ మనం చేసిన అచీవ్మెంట్. రెండవది చాలా డీప్ పెనిట్రేషన్ కొట్టాం మనం. మూడవది మనం చాలా కీలకమైనది ఏంటంటే లాస్ట్ టైం మనం కొట్టాం కానీ వాళ్ళ రెడార్స్, వాళ్ళ విజిలెన్స్, వాళ్ళ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ మిసైల్ బ్యాటరీ అన్ని మనం తప్పించుకోగలిగాము, సక్సెస్ఫుల్ గా కొట్టొచ్చాం. కానీ నేరేటివ్ వల్ల మనం ఫెయిల్ అయ్యాం. లాస్ట్ టైం ఎవిడెన్స్ చూపించలేదు మనం ఎక్కడ కొట్టామని. వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా వెళ్ళి పొద్దున్నే వాళ్ళు దాన్ని ఏవైతే హోల్స్ ఉన్నాయో లోపలికి వెళ్ళి డెటనేట్ అనేవి ఆ హోల్స్ ని సీల్ చేస్తారు వాళ్ళు. కాబట్టి శాటిలైట్ లో మనం ఇమ్మీడియట్ గా తీసిన శాటిలైట్ లో కొంతమంది దగ్గర ఆ హోల్స్ కనిపించాయి, కానీ జనరల్ గా అక్కడ ఏమి డ్యామేజ్ అవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్పగలిగారు. ఇదేదో కాకుల్ని తర్వాత చెట్లని వీడు కొట్టారు, ఏదో 4 చిన్న బాంబులు వేసి వెళ్ళిపోయారు, వీళ్ళు పారిపోయారు వీళ్ళు, అలా వాళ్ళు నేరేటివ్ తీసుకొచ్చారు. మనం ఎఫెక్టివ్ గా కౌంటర్ చేయలేకపోయాం. ఈసారి ఫండమెంటల్ గా డిఫరెన్స్ ఏమొచ్చిందంటే మనం ఎవిడెన్స్ తో సహా వచ్చి మనం ప్రెస్ ముందర పెట్టాం. ఇన్ఫాక్ట్ ఈ దాడి జరిగిన తర్వాత పాకిస్తానే మా మీద దాడి జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు నేరేటివ్ వార్ మొదలు పెట్టారు. 3 ప్రాంతాల్లో కొట్టారు, మిగతావన్నీ వాళ్ళు ఏం చేయలేకపోయారు, మేము వాళ్ళ 5 ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసం చేశాము, వాళ్ళ క్యాంటన్మెంట్ ని ధ్వంసం చేశాము, వాళ్ళు కంప్లీట్ గా ఎఫెక్టివ్ ఇంటర్సెప్ట్ చేయగలిగాము, మేము సివిలియన్సే చనిపోయారు. ఇటువంటివన్నీ వాళ్ళు చాలా నేరేటివ్స్ తీసుకొచ్చారు. వాళ్ళు మనం ఈసారి చాలా ఎఫెక్టివ్ గా కౌంటర్ చేశాం. మనం యాక్చువల్ వీడియో క్లిప్పింగ్స్ చూపించాం, ఎక్కడ వెళ్ళి ఏ బిల్డింగ్ మీద టార్గెట్ వెళ్ళి కొట్టిందో స్పష్టంగా చూపించాం. అక్కడ సివిలియన్స్ ఎందుకు ఉన్నారు, సివిలియన్స్ ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అటువంటి టెర్రర్ టార్గెట్స్ సివిలియన్స్ పెట్టారు అంటే కనుక పాకిస్తానే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేరేటివ్ వార్ లో ఈ రోజు మనం పాకిస్తాన్ నేరేటివ్ కంటే ఒక స్టెప్ ముందర ఉన్నాం మనం. ఇన్ఫాక్ట్ వాళ్ళే ఎక్స్పోజ్ అయిపోతున్నారు, కంప్లీట్ గా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు లేవు అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ తరార్ చెప్తున్నాడు. తర్వాత 5 ఎయిర్ క్రాఫ్ట్ మేము కొట్టామని చెప్పి వాళ్ళు డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నారు. వాళ్ళని ఈవెన్ ఫారెన్ మీడియా ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళే ఎక్స్పోజ్ చేస్తున్నారు, మనం ఏం చెప్పక్కర్లేదు. ప్లస్ మనం అంత సాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చేసరికి వాళ్ళు ఎక్కడా కూడా తప్పించుకోలేనటువంటి పరిస్థితి. ఈ రోజు అవును దాడి జరిగింది అని ఒప్పుకుంటున్నారు. 9 ప్రాంతాల్లో కూడా దాడి జరిగింది అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అఫ్ కోర్స్ క్యాషువాలిటీ నెంబర్ వాళ్ళు చాలా తక్కువ చూపిస్తున్నారు. ఇనిషియల్ గా 26 చూపించారు. ఎందుకు పహల్గామ్ లో 26 చనిపోయారు కాబట్టి మాకు కూడా 26 మంది చనిపోయారని ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ రమారమి 100 మంది చనిపోయారని చెప్పేసి
రాజ్నాథ్ సింగ్ గారు ఆల్ పార్టీ మీటింగ్ లో ఆయన చెప్పినటువంటి సంఖ్య బహుశా అది రియలిస్టిక్ ఫిగర్. ఒక్క అటాక్ లోనే మౌలానా మసూద్ అజర్ సంబంధించిన 10 మంది వాళ్ళ ఆయన బంధువులు, తర్వాత 4 ఆయన క్లోజ్ అసోసియేట్స్, 14 మంది ఒకటే బిల్డింగ్ లో వాళ్ళు చనిపోయారు. అక్కడ మల్టిపుల్ అటాక్స్ జరిగినాయి, 5 అటాక్స్ జరిగినాయి బహావల్పూర్ లో. కాబట్టి ఇంకా ఎంతమంది చనిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకు కోట్లీలో ఉన్నటువంటి సూయిసైడ్ అటాకర్స్ కు సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్ అది, దాని మీద దాడి చేశాం మనం. అఫ్ కోర్స్ మనం దాడి చేస్తామన్న భయంతో చాలా అసెట్స్ చాలా మందిని వాళ్ళు ఎక్కడో దూరం తీసుకెళ్లి పెట్టుకున్నారు వాళ్ళు, అగ్రీడ్. కానీ మనం చేసిన ఇంపాక్ట్ ఇన్ని ప్రాంతాల్లో ఇన్ని అటాక్స్ చేశాం కాబట్టి డెఫినెట్లీ ఆ నంబర్ చాలా పెద్దది. ఇప్పుడు వాళ్ళు 26 నుంచి 31 దాకా వచ్చారు వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే సివిలియన్స్ చచ్చిపోయారు అంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ స్త్రీలు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు అంటున్నారు. మస్జిద్ లో మీరు దాడి చేశారని చెప్తున్నారు. మస్జిద్ లో స్త్రీలు ఎందుకు ఉన్నారు అక్కడ? ఇదో పెద్ద ప్రశ్నే కదా. మస్జిద్ లో స్త్రీలు వెళ్ళరు కదా, మరి స్త్రీలు అక్కడ ఎలా వచ్చారో ఎలా చనిపోయారు. కాబట్టి వాళ్ళ నేరేటివ్ నిజంగా ఈ రోజు అతకట్లేదు. దాంట్లో మనం సక్సెస్ అయ్యారు. వాళ్ళ పాకిస్తానీ నేరేటివ్ అన్నది ఈ రోజు ఎవరు కూడా కొనట్లేదు. దాన్ని ఎవరు ఏమంటే దాని క్రెడిబిలిటీ లేకుండా పోయింది. అది మనం అచీవ్ చేయగలిగాం. రైట్ సార్. సార్ ఇందాక నిజానికి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏవైతే మనం జెట్స్ వాడామో ఆ జెట్స్ అన్నిటి గురించి మీరు చెప్పారు సార్. కానీ జెట్స్కి మనం నిజానికి చెప్పాలంటే కొన్ని చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పవర్ఫుల్ మిసైల్స్ కూడా వాడామని అంటున్నారు. ఆ మిసైల్స్ ఏంటి సార్? ఎట్ ది సేమ్ టైం నిజానికి చెప్పాలంటే అటాక్ అయినప్పటి నుంచి కూడా బాగా వినబడుతున్న పేరు ఏంటంటే మీరు అన్నట్టుగా ఇందాక లాయిటరింగ్ మ్యూనిషన్. అది నిజానికి భారత్లోనే తయారు చేయబడ్డది, బట్ ఇండియాది కాదు. ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ ఏంటి సార్? ఎట్ ది సేమ్ టైం మనం వాడిన మిసైల్స్ ఏంటి? అండ్ నిజానికి చెప్పాలంటే దీంట్లో కూడా నిజానికి మన ఫారెన్ ఏవైతే మనం తెచ్చుకుంటూ వస్తున్నామో మనం అవి వాడడం వల్ల మనం ఏమన్నా లైక్ మనకి ఇంకా ఎలాంటి కంట్రీస్ ఒకవేళ గనక వార్లోకి వెళ్ళినట్టయితే ఎవరు మనకి సప్లై చేస్తారు అనేది కూడా మనం వాళ్ళకి ఇండైరెక్ట్లీ మెసేజ్ ఇచ్చినట్టు అనుకోవచ్చా సార్? అంటే ఒకటి మనకి ఎగ్జాక్ట్ గా ఏ మిసైల్స్ వాడారు అని అఫీషియల్ గా మనకి ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి మనకు నోన్ క్రెడిబుల్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి అంశాల ఆధారంగానే మనం ఈ విశ్లేషణ చేస్తున్నాం. ముందర కేవియట్ ఇవ్వాలి మనం. మనకు తెలిసినంత వరకు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మిసైల్స్ వాడారు. స్కాల్ప్ మిసైల్ అనేది వాడారు. స్కాల్ప్ మిసైల్ అన్నది దీన్ని స్టార్మ్ షాడో అని కూడా పిలుస్తారు. ఇది బహుశా మనం వాడిన వాటిలో అన్నిటికంటే చాలా దూరం కొట్టగలిగినటువంటి ప్రెసిషన్ మిసైల్. ఇది 250 కిలోమీటర్ల దూరంగా కొట్టగలిగిన క్షమత దీనికి ఉంది. అంటే శత్రు టెరిటరీలో చాలా లోతుగా వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉంది. పైపెచ్చు దీని స్పెషాలిటీ ఏంటంటే బంకర్స్ ని, కమాండ్ సెంటర్స్ ని, అంటే బాగా ఫోర్టిఫై అయ్యి పటిష్టంగా తయారు చేసినటువంటి బిల్డింగ్స్ ని ఇది డిస్ట్రాయ్ చేయగలదు. అటువంటిది వాడాం మనం. అలాగే స్పైస్ 2000 అని చెప్పేసి ఒకటి వాడాం మనం. స్పైస్ 2000 స్కాల్ప్ అంత దూరం వెళ్ళదు కానీ బట్ స్టిల్ అది కూడా చాలా ఎఫెక్టివ్. దాని పేరు యాక్చువల్గా స్పైస్ అంటే కనుక స్మార్ట్ ప్రిసైజ్ ఇంపాక్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అని దాని పేరు, స్పైస్ 2000 అని. ఇది కూడా మనం ఏం చేసామంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక కిట్ లాంటిది. మామూలుగా మనం కొట్టేటువంటి బాంబులకు సంబంధించినటువంటి ఆ ప్రెసిషన్, గైడెన్స్, ఇంపాక్ట్ కరెక్ట్ గా ఉండేలాగా దానికి మొత్తం గైడెన్స్ చేసేటువంటిది స్పైస్ 2000. ఇది వాడినట్టు మనకు చాలా మంది చెప్తున్నారు. అలాగే చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏం వాడామంటే హ్యామర్ అని వాడాం. హ్యామర్ అన్న మిసైల్ ఏంటంటే ఇది హైలీ అజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్, అది దాని పేరు ఫుల్ ఫామ్. హ్యామర్ అన్నది మనం చూస్తే కనుక స్కాల్ప్ అంత దూరం వెళ్ళదు కానీ ఇది రమారమి 60 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగినట్టు క్షమత దీనికి ఉంది. అంటే మనకు POJKలో ఉన్నటువంటి టార్గెట్స్ అన్ని కూడా మోస్ట్ లైక్లీ హ్యామర్ యూజ్ చేసి కొట్టాం మనం. అలాగే మనం చూస్తే స్కై స్ట్రైకర్ డ్రోన్స్ అనేది మనం దాన్ని ఇందాక వాడినట్టు లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టాం, వాటిని వాడాం మనం. ఇది మోస్ట్ లైక్లీ ఆర్మీ యూజ్ చేసింది. లాయిటరింగ్ మ్యూనిషన్స్ అన్ని కూడా ఆర్మీ యూజ్ చేసింది. ఈ మేజర్ హ్యామర్, స్పైస్, తర్వాత మనకు స్కాల్ప్, ఇటువంటి పెద్ద పెద్ద మిసైల్స్ అన్ని కూడా ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసిందని మనకు అర్థమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం లాయిటరింగ్ మ్యూనిషన్స్ ఏంటో, దాని పేరే లాయిటరింగ్. అక్కడ తిరుగుతూ టార్గెట్ ని దొరికిన తర్వాత వెళ్ళి ఆత్మాహుతి చేసి బ్లాస్ట్ అయిపోతుంది. ఇవి రెండింటికి వాడచ్చు. ఫిక్స్డ్ టార్గెట్స్ కి వాడచ్చు, మూవింగ్ టార్గెట్స్ కూడా వాడచ్చు, రెండింటికి వాడచ్చు. కానీ ఎనివే మనం కొట్టినంత కూడా ఫిక్స్డ్ టార్గెట్స్ కాబట్టి దాన్ని మనం న్యూట్రలైజ్ చేయగలిగాం మనం. కానీ ఈ యొక్క లాయిటరింగ్ మ్యూనిషన్స్ యొక్క కెపాసిటీ 100 కిలోమీటర్ల దాకా ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ వీటిని వాడి కొట్టామని మనకు అర్థమవుతుంది. ఈ రోజు మరి లాహోర్లో ఉన్నటువంటి డ్రోన్స్ మరి అవి కూడా లాయిటరింగ్ మ్యూనిషన్సా లేదా దాని అటువంటివి ఏమన్నా మనకు తెలియదు. ఇవన్నీ కూడాను బహుశా రాబోయే రోజుల్లో డీటెయిల్స్ తెలుస్తాయి. కానీ ఆపరేషన్ సింధూర్లో వాడినది మాత్రం లాయిటరింగ్ మ్యూనిషన్స్ వాడినట్టు తప్పకుండా అర్థమవుతుంది. మనకు వింగ్ కమాండర్